రాత్రి భువనగిరి డిస్ట్రిక్ట్‌లో ఒక విషాదం అయితే చోటు చేసుకుంది. ఫిఫ్త్ క్లాస్ అమ్మాయి ఫోర్త్ ఫ్లోర్ బిల్డింగ్ నుంచి కింద దూకి చనిపోయింది. అక్కడ హాస్టల్‌లో చదవడం ఇష్టం లేక ఇలా చేసింది. జూన్ 21న వాళ్ళ పేరెంట్స్ తనని ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్ అయితే జాయిన్ చేశారు. కొన్ని రోజులు బానే ఉండింది. అయితే ఒక వారం తన పేరెంట్స్ తనని హోమ్ సిక్ హాలిడేస్ అని ఇంటికి తీసుకొనెళ్లారు. ఒక వారం ఇంట్లో ఉండి మళ్ళీ వచ్చింది. అయితే తను మళ్ళీ హాస్టల్‌లో విడిచిపెట్టారు. అయితే తను వెళ్ళడం మేనేజ్ చేసింది. బలవంతంగా తన కెరీర్ బాగుంటుంది, బాగా చదువుకుంటుందని పెట్టాడు. కొన్ని రోజులు బాగుంది. అయితే నిన్న రాత్రి తన రూమ్మేట్‌ని అడిగిందంట. ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలి, ఓపెన్ ఏమైనా ఉంటుందా, గేట్ ఓపెన్ ఉంటుందంటే వాళ్ళ ఫ్రెండ్ లేదు గేట్ ఓపెన్ ఉండదు, వెళ్ళనీకి ఉంటుందని చెప్పిందంట. అయితే నైట్ తను వాష్రూమ్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళి ఇలా దూకి చనిపోయింది. అయితే తనకు అక్కడ చదవడం ఇష్టం లేక ఇలా చేసింది. ఇంకో విషయం ఏంటంటే తన స్కూల్ బ్యాగ్ అట్లనే వేసుకొని అలానే దూకింది. అయితే వాళ్ళ పేరెంట్స్‌కి అదే ఆఖరి చూపుగా మిగిల్చి ఆ అమ్మాయి తీరని లోకాలకైతే వెళ్ళిపోయింది. పేరెంట్స్‌కి ఒక్కటే ఒకటి చెప్తున్నాను. స్కూల్ టైంలో వాళ్ళని హాస్టల్స్ అయితే జాయిన్ చేయకండి. వాళ్ళకి ఎంత వయసు ఉంటుంది, వాళ్ళ ఆలోచన మొత్తం పేరెంట్స్ మీద, ఇంటి మీదనే ఉంటుంది. వాళ్ళకి ఏం చదవగలుగుతారో, ఒకవేళ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అలవాటైంది, వాళ్ళు ఉండగలుగుతారనే ఉంటేనే మీరు వదిలిపెట్టండి. బలవంతంగా మాత్రం వదిలిపెట్టకండి. ఇంటి దగ్గరనే ఏదైనా ట్యూషన్ కానీ లేదా మీరే చెప్పడం కానీ ట్రై చేయండి. ప్లీజ్ ఇలా అయితే వదిలిపెట్టకండి. అయితే వాళ్ళ పేరెంట్స్‌కి కూడా ఇది వాళ్ళ పాపతో అయితే ఆఖరి చూపని వాళ్ళు కూడా అనుకోన్నారు. చాలా విషాదకరం. చాలా